హాయ్ హలో నమస్తే. క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఆనియన్స్, ఉల్లిపొరక అన్నీ సన్నగా తరిగి ఇలా పెట్టేసుకున్నారు రెడీగా. అండ్ చపాతీ పిండి గట్టిగా కలిపి చపాతీ పిండి పెట్టేసుకున్నాను. అంతా కలిపిన తర్వాత ఏమంటారు, కొంచెం ఆయిల్ వేసి ఇలా మసాజ్ చేసి పెట్టేది. ఇప్పుడు దీన్ని పాటుగా కట్ చేసుకుందాం. ఇందులో వచ్చేసి టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కారం, ఉప్పు, పసుపు, కొంచెం జీలకర్ర వేద్దాం. ఇంతే అండి. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. హోమ్మేడ్ ధనియాల పొడి, అంటే ఏం లేదు, ఫ్రై చేయకుండా ధనియాలు పచ్చిగానే గ్రైండ్ చేశాను. నాకు ఎందుకో ఆ ఫ్లేవర్ అలా నచ్చుతుంది. అండ్ ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసాను. సో ఇప్పుడు మనం దీన్ని మంచిగా కలిపేసుకుందాం. అంతే, రెడీ టు మిక్స్ మనది. ఇలా కొంచెం లెమన్ పిండుకొని ఇలా కూడా తినేయచ్చు అనుకుంటా. సలాడ్ అనొచ్చు తిని, కాకపోతే కారం ఎక్కువైపోతుంది. మనం ఇప్పుడు చపాతీలో చేస్తున్నాం కాబట్టి చపాతీలోనే చేద్దాం. పరోటా, వెజిటేబుల్ పరోటా అనొచ్చా, క్యారెట్ పరోటా అనాలా, ఆనియన్ పరోటా అనాలా, మీ ఇష్టం. దీన్ని చేసేద్దాం ఫాస్ట్గా. అండ్ పెంక రెడీగా పెట్టేసుకోండి. ఆన్ చేసేసాను. అది ఈ లోపల మనం ఫాస్ట్గా చేసేద్దాం. పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకోండి, చపాతీ పిండిలో కలుపుకోకండి. ఇది ఏంటంటే కొంచెం సమోసా అలా టేస్ట్ కచోరీలాగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. నేనైతే లెమన్ పిండట్లేదు, ఎందుకంటే నేను ఇది పెరుగుతో సర్వ్ చేస్తాను. ఒకవేళ మీరు అలా కాదు డైరెక్ట్ తినేస్తాం వితౌట్ కర్రీ అనుకున్నా, మీరు కొంచెం లెమన్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మ్యాంగో పచ్చడితో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. కొత్త అవకాయతో ట్రై చేయండి. ఇంకా మనం ఇవి బాల్స్లో చేసేసుకొని స్టార్ట్ చేద్దాం. అంతే అండి, చాలా సింపుల్. ఇది మనం చేసేసాం కదా. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ పెట్టేద్దాం. మొత్తానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని. మంచిగా పోలా చేసేసుకోండి. అంతే, కొంచెం పొట్టుని వేసుకొని చూపిస్తాను. హాయ్ గైస్, వీడియో కోసం నేను అలా చేశాను కదా, అది ఫ్లాప్ అయింది. అంటే ఇలా వచ్చేసింది. సో వెంటనే నేను దీన్ని వేస్ట్ చేయలేను కదా, అది అలా పక్కన పెట్టేసి పూర్ణాలలాగా చేసుకుంటాం కదా, అలా డైరెక్ట్గా పూర్ణాలలాగా చేస్తున్నాను. నాకు కలిసి విరిగిపోతూ మంచిగా వస్తుంది, ఎందుకంటే పూర్ణాలు చేస్తే నాకు బాగా ఐడియా ఉంది. చెప్పాను కదా, పర్ఫెక్ట్గా వస్తుంది. పూర్ణాలు చేసినట్టు చేయాలని ఒక చిన్న తాడైతే అర్థమైంది. ఇది స్టఫింగ్ బాగా వచ్చింది, మాడిపోయింది. సో ఇది వేస్ట్ అవుతుంది కదా, వేస్ట్ ఎందుకు అవుతుంది? స్టఫింగ్ కొంచెం బయటకు వస్తే ఇలా, అదే బయట నుంచి కొనుక్కొచ్చి కూడా తినమా అంటే ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం. అని నేనైతే దీన్నైతే పర్ఫెక్ట్గా కాల్చుకోవడానికి ట్రై చేసేసాను. ఇది రెడీ. టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఏదో కొంచెం ఇక్కడ సైడు అలా పోయింది అంతే. సో నో ప్రాబ్లం, మనం నెక్స్ట్ ఇంకోటి చేసేద్దాం కదా. ఈ పరోటా అనేది మనం ఎలా చేయాలో పోలేలు చేస్తాం కదా, అలా చూడండి. ఎక్కడ స్టఫింగ్ అనేది బయటికి రావట్లేదు. ఇక్కడ చిన్న క్యారెట్ ముక్క ఉంది అంటున్నారా, లేదు, ఇది కూడా ఇది పైన ఇలా అతుక్కుంది అంతే. చూడండి, ఇక్కడ ఏమి పగలకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మన పర్ఫెక్ట్ పరోటా వచ్చేసింది. చేస్తున్నాను అండ్ ఇంకోటి రెడీ చేసుకుంటున్నాను. సిద్ధంగా అయిపోయినాయి మన వెజిటేబుల్ పరోటా. ఇది మమ్మీకి కొంచెం ఆయిల్ తక్కువ వేసి ట్రై చేస్తున్నాను. అన్నయ్యకేమో గీ వేసాం. మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి చేస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి. అండ్ ఎక్కడ మనకి విడిపోకుండా ఇది కాకుండా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. కొంచెం పొడిపిండి ఎక్కువైనట్టుంది. మొత్తానికి కొంచెం పొడిపిండి తక్కువ వేసుకొని నేను కొంచెం ఎక్కువ వేసేసినట్టున్నాను. ఎంత కష్టపడ్డం అవసరమా ఈ సమ్మర్లో ఇలా టైంలో మీరు చేసుకుంటున్నాను అంటే, టేస్టీ కావాలంటే కొంచెం కష్టపడాలి. అండ్ ఇంకోటి వచ్చి ఒక్క ఆలు పరోటా ఆర్డర్ పెట్టాను. లాస్ట్ టైం వీడియో చూసారా మీరు? ఎంత తెలుసా, 99 రూపీస్. అదేదో మనమే ఇంట్లో ఇలా చేసుకుంటే నెక్స్ట్ ఆలు పరోటాకు చేద్దాం. కాకపోతే ఆలు పరోటా అంటే ఆలు బాయిల్ చేయాలి, కొంచెం ప్రాసెస్ కదా. అందుకే ప్రజెంట్ అయితే నాకు రాగానే అయితే ఇవి చేసేసాను.
చూద్దాం, నెక్స్ట్ అది కూడా చేద్దాం. ఏమంటారు? మంచిగా రోస్ట్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది కదా. ప్లస్ మీకు చూపించాలి కదా, నేను పర్ఫెక్ట్ చేశానబ్బా. చూడండి, అండ్ ఇక్కడ ఏం లేదు అండ్ టేస్ట్ అంటారా, నెక్స్ట్ అదే పని చేసేద్దామా. ముందుగా తెచ్చుకుందాం. ప్లస్ 2 ఈటింగ్. మా ఇంట్లో అయితే సమ్మర్కి ఇలానే చేస్తారు. బట్ ఒకవేళ మీకు ఇలా కాదు, స్పైసీగా కావాలనుకుంటే మ్యాంగో చట్నీ పెట్టుకోండి. చాలా చాలా బాబు చాలా వేడిగా ఉంది. చూడండి, అలా చేస్తే లోపల నుంచి మనకి వెజిటేబుల్స్ వస్తున్నాయి. అలా కూడా బాగుంది. పెరుగు అవసరం లేదు. తీసుకున్నాం. మనం ఫస్ట్ చేసింది తీసుకున్నాం. అయ్యో బాబోయ్, అన్నీ వేడిగానే ఉన్నాయండి బాబు. ఎండాకాలమ్మా మజాక. పెరుగులో కొంచెం సాల్ట్ వేసాను అంతే, ఇంకేం వేయలేదు. కానీ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? ఇలా ట్రై చేసి చూడండి. నా తెలియదు, చూడండి, నేను ఫోన్ మీద ఊపుతున్నా. ఇక్కడ కదా ఊపాలి. ఎమ్మి ఎమ్మి, చాలా వేడిగా ఉంది. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు చెప్పండి. టాటా బాబాయ్, సీ యూ, మళ్ళీ కలుద్దాం. కానీ వేడిగా తింటుంటే కూడా బాగా ఉంది.